టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ట్రిగ్నోమీటర్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ ఈ బుక్లో నుంచి మనం షార్ట్ కట్లో తెలుసుకుంటున్నామండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఇచ్చారు. సైన్ థీటా, ఇది 2018లో ఇచ్చారు. దీనికి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్, ఇవన్నీ ఐడెంటిటీస్ అండి. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ 1 ఇంటూ tan స్క్వేర్ థీటా కొసికండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై సీకండ్ థీటా మైనస్ tan థీటా. ఇది మామూలుగా చేయాలంటే మనం చాలా ఉన్న టైం కూడా మనకు అయిపోతుంది కాబట్టి ఇది చూద్దాం. దీని వాల్యూ వచ్చేసి దీన్ని ఆపోజిట్గా రాసుకోవాలండి. ఇది రివర్స్లో ఇచ్చారు. సైన్ థీటా మైనస్, ఇక్కడ పైన చూడండి మైనస్ ఉంది కాస్ థీటాకి, న్యూమరేటర్లో +1 ఉండాలి. సైన్ థీటా ఉండాలి, కాస్కి మైనస్ థీటా మైనస్ ఉండాలి, +1 ఉండాలి న్యూమరేటర్లో. డినామినేటర్లో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా -1 ఉన్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి 1 బై సీకండ్ థీటా మైనస్ tan థీటా. ఇది ఒక ఐడెంటిటీ. ఈ ప్లేస్లో ఇప్పుడు మనము ఇప్పుడు ఇది రివర్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం రివర్స్లో రాసుకుందాం. సీకండ్ థీటా ఇదంటే 1 బై కదా, ఇది ఇప్పుడు సీకండ్ థీటా మైనస్ tan థీటా ఇంటూ tan స్క్వేర్ థీటా కొసికండ్ స్క్వేర్ థీటాని ఈ ఐడెంటిటీ ఇచ్చారు కదా. కొసికండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. కొసికండ్ స్క్వేర్ థీటా ఇటు వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. దీని వాల్యూ వచ్చేసి కాట్ స్క్వేర్ థీటా అనమాట. డైరెక్ట్గా రాసుకుందామండి. కాట్ స్క్వేర్ థీటా, ఇక్కడ సీకండ్ థీటా మైనస్ tan థీటా ఉంది. ఇది ఐడెంటిటీ కాబట్టి 1 అవుతుంది. దీని వాల్యూ 1. ఇక్కడ మాత్రం రివర్స్లో ఇచ్చారండి. యాక్చువల్గా దీన్ని ఇలా రాసుకోవాలి. ఇది రివర్స్లో కాబట్టి మనం దీన్ని ఇలా. నెక్స్ట్ ఇది కూడా ఐడెంటిటీనండి. ఇది యాక్చువల్గా ఎలా ఉంది, 1 బై అంటే యాక్చువల్గా దీన్ని కాస్ థీటా బై 1 ప్లస్ కొసికండ్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కొసికండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 tan థీటా అండి. ది ఐడెంటిటీ వాల్యూ. అయితే ఇక్కడ మనకి ఇది కామన్ తీసి ఓపెన్గా బయట రాశారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రాబ్లం 1 ప్లస్ కొసికండ్ థీటా ప్లస్ 1 బై 1 మైనస్ కొసికండ్ థీటా ఇంటూ కామన్ తీసి రాశారు కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. అయితే వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ సీకండ్ స్క్వేర్ థీటా వాల్యూ కనుక్కోమన్నారు. థీటా వాల్యూ ఇది మొత్తం మనకి 2 tan థీటా ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు కాబట్టి థీటా 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. tan థీటా 1 అవుతుంది కాబట్టి దీనికి మనకి ఏమి ఇచ్చారంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ సీకండ్ స్క్వేర్ థీటా. సైన్ 45 అంటే 1/√2 అంటే 1/√2 స్క్వేర్ అంటే √2 వేసుకుంటాం. సైన్ 45 డిగ్రీస్ అంటే 1/√2 అండి. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. కాట్ అంటే 1 వస్తుంది. ఇది కూడా సీకండ్ స్క్వేర్ అంటే కాస్ 45 అంటే ఎంత, 1/√2 కానీ సీకండ్ స్క్వేర్ కాబట్టి √2 వస్తుంది కాబట్టి 2 అనమాట. సీకండ్కి రివర్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 + 2 + 4/2 7/2 అంటే ఇలా రాసుకోవచ్చు. 3 1/2గా రాసుకోవచ్చు. ఈ చాప్టర్ మొత్తం ఇందులో ఎక్కువ శాతం ఐడెంటిటీసే ఇచ్చారు. ఇవన్నీ మంచిగా ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ ఇది కూడా నిన్న మీకు చెప్పినాను. 1/1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1/1 ప్లస్ థీటా 1/1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1/1 ప్లస్ సైన్ థీటా. దీని వాల్యూ వచ్చేసి 2 సీకండ్ స్క్వేర్ థీటా. దీని మొత్తం ఈ ఐడెంటిటీ వాల్యూ వచ్చేసి 2 సీకండ్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి వాళ్ళు ఏమని ఇచ్చారు, 4 కాస్ థీటా అని ఇచ్చారు కదా. దీని వాల్యూ మొత్తం 2 సీకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 సీకండ్ థీటా. ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో ఒక సీకండ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు సీకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు థీటా అంటే సీకండ్ 2 ఎందులో వస్తుంది, కాస్ 60 1/2 కాబట్టి సీకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంది 3 cot 60 degrees ప్లస్
కొసికంట్ 60 degrees. కాట్ 60 అంటే 1/√3. ఇదైతే మాత్రం 2/√3. సైన్ 60 degrees వచ్చేసి √3/2. మరి కొసికంట్ రివర్సే కదా, 2/√3. న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ అంటే 5/√3. రేషనలైజ్ చేస్తే 5√3/3 అనమాట దీని వాల్యూ. 5√3/3. ఇది 2-3 సార్లు ఇచ్చారండి. 18లో ఇచ్చారు, 19లో ఇచ్చారు, 20లో ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఒక ఐడెంటిటీ. ఇది ఎలా ఉంటుందంటే 2 ఆఫ్ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా మైనస్ 3 సైన్ పవర్ తీటా ప్లస్ 3 ఆఫ్ సైన్ పవర్ తీటా ప్లస్ కాస్ పవర్ 4 సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఉంటుంది ఐడెంటిటీ. మనకి ఇదే న్యూమరేటర్లో ఇదే ఇచ్చారు. అంటే 2 ఆఫ్ సైన్ పవర్ 6 ప్లస్ కాస్ పవర్ 6 మైనస్ 3 సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ఈజ్ ఈక్వల్ టు -1. దీని వాల్యూ వచ్చేసి -1. సో మరి ఇక్కడ సైన్ పవర్ 4 అంటే ఈ రెండు తీసుకోండి. మనకి ఎలా ఉంది, కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 కాస్ స్క్వేర్ తీటా. ఇది డినామినేటర్లో. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉందంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాసుకోవచ్చు కదా. అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 కాస్ స్క్వేర్ తీటా. దీని వాల్యూ వచ్చేసి ఐడెంటిటీ 1 అవుతుంది. మరి ఇది ఎలా ఉంది, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 కాస్ స్క్వేర్ తీటా కదా. ఇందులో నుంచి ఒక సైన్ స్క్వేర్ తీటా ఉందనుకోండి, మైనస్ కామన్ తీస్తే అంటే యాక్చువల్గా మైనస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఉంది. ఇందులో మైనస్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది -1 అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్లో -1 ఉంది, డినామినేటర్లో -1 క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఒక ఐడెంటిటీ అండి. సైన్ తీటా బై, చూడండి ఇక్కడ న్యూమరేటర్లో సైన్ తీటా ఉంది, డినామినేటర్లో సైన్ తీటా. 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ 1 ప్లస్ ఇది కూడా 2 టైమ్స్ వచ్చిందండి సైన్ తీటా. ఇది మొత్తం వచ్చేసి 2 కొసికంట్ తీటా. దీని వాల్యూ వచ్చేసి 2 కొసికంట్ తీటా అవుతుంది. 2 కొసికంట్ తీటా. ఇది వచ్చేసి డినామినేటర్లో ఉంది కదా, ఏముంది డినామినేటర్లో ట్యాన్ తీటా 1/tan తీటా ప్లస్ కాట్ తీటా వచ్చేసి సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. 2 కొసికంట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, సైన్ తీటా కాస్ తీటా. ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 కాస్ తీటా. ఈ ఐడెంటిటీస్ అన్నీ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఐడెంటిటీసేనే. మనకు తెలిసిన కొన్ని ఐడెంటిటీస్ ఎక్కువ తెలుసు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, కొసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఈ ఐడెంటిటీసే మనకు చాలా ఇవే తెలుసు. కానీ ఇంకా ఇవి కూడా ఐడెంటిటీసే ఉన్నాయి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మర్చిపోతాం కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.